టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, మరి గురుడు 19వ తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు 9 అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం, ఇక రవొక్కడే 17వ తేదీ నుంచి తులారాశిలో ఉండడం, ఇక 24వ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము, అలాగే కుజుడు 27వ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది. కాబట్టి ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం. చక్కగా గురుడు బాగుపడిపోయాడు. వ్యాపారాలన్నీ పుంజుకుంటాయి, సంపాదనలు బాగా పెరుగుతాయి, మానసిక బాధలు కూడా పెరుగుతాయి. ఏమంటే గతం నుంచి మాకు ఉన్నాయండి మానసిక బాధలు, మళ్ళీ కొత్తగా ఏంటండి మళ్ళీ ఇవి అని అడగకూడదు. సమస్యలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రకం సమస్యలు అనేటటువంటివి వస్తాయి. మొన్నటిదాకా మీకు వచ్చినటువంటి సమస్యలు డబ్బులు లేకుండా సమస్యలు, ఇప్పుడు డబ్బులు పుష్కలంగా ఇచ్చే సమస్యలు. కాబట్టి ఈ యొక్క శాస్త్రాల పట్ల బ్రహ్మాండమైనటువంటి అభిరుచి, అలాగే ఈ యొక్క సాధనా మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి కలగడం జరుగుతుంది. అలాగే బంగారం కొనుక్కోవడం, నూతన వస్త్రాలు కొనుక్కోవడం, బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, ఇవన్నీ కొంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా పూజల్ని, ఆ మంత్రానుష్ఠాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.